హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఫస్ట్ క్రై నుంచి కొంత హాల్ అయితే తెప్పించాను రిషి కోసం. సో మా డాటర్ కోసం నేను కొన్ని క్లోతింగ్ హాల్ అండ్ కొన్ని యాక్సెసరీస్ అయితే తెప్పించాను అనమాట. చాలా బాగున్నాయి, మంచి కలెక్షన్ చూసి తెప్పించుకున్నాను అనమాట ఈసారి. అండ్ తను ఆల్మోస్ట్ తన షాపింగ్ అంతా మోస్ట్లీ ఫస్ట్ క్రై నుంచే నేను తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ దిస్ ఇస్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో, అంటే ఏదో వాళ్ళు పంపించింది నేను చేసింది అదైతే అస్సలు కాదు. నా ఓన్ మనీతో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట ఇవి. సో నాకు ఎక్కడ క్వాలిటీ బాగుంది అని అనిపిస్తే నేను అక్కడ ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ క్రై అండ్ హాప్ స్కాచ్ రెండు కూడా నాకు నచ్చుతాయి కిడ్స్కి. సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మంచి క్వాలిటీ అండ్ చాలా డేస్ కూడా కలర్ అది పోకుండా లైక్ క్లాత్ క్వాలిటీ అది చూడడానికి కూడా అపియరెన్స్ బాగుంటుంది. సో అందుకు నేను అదే ప్రిఫర్ చేశాను. సో ఈసారి కూడా నేను కొంత ఫస్ట్ క్రై హాల్ అయితే చూపించాను, లైక్ తెప్పించాను. అండ్ లాస్ట్ టైం నేను ఒక 2 వీడియోస్ అనుకుంటా షేర్ చేశాను ఫస్ట్ క్రై నుంచి. మంచి రెస్పాన్స్ వచ్చింది, అందుకే మళ్ళీ స్పెషల్గా నేను వీడియో తీసి చూపిస్తున్నాను ఫస్ట్ క్రై నుంచి. సో ఫస్ట్ నేను ఏం తీసుకొచ్చాను అనేది చూపిస్తున్నాను. సో ఈసారి అయితే క్లోతింగ్ ఉంటుంది అండ్ యాక్సెసరీస్ కూడా తెప్పించాను, హెయిర్ యాక్సెసరీస్. సో అవన్నీ మీతో షేర్ చేసేస్తాను. సో ఇవి యాక్సెసరీస్ అనమాట. సో చూడడానికి ఎంత ఉన్నాయి కానీ ఇందులో ఏమేమి వచ్చాయని నేను చూపిస్తాను చూడండి ఇప్పుడే. సో ఫస్ట్ ఈ బాక్స్లోని ఒకే ఒక యాక్సెసరీసే ఉంటుంది, అంటే ప్యాకింగ్ వైజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్యాకింగ్ వైజ్ ఎలా ఉంటుంది అనేసి. మనకు ప్రోడక్ట్ అనేది డ్యామేజ్ రాదు, అండ్ చిన్న ప్రోడక్ట్ అయినా పెద్ద ప్రోడక్ట్ అయినా లైక్ ప్యాకేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాకు బాగా నచ్చింది. సో ఒకే ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఇందులో ఏమొచ్చింది అని అంటే హెయిర్ బ్యాండ్ అనమాట ఒకటి, ఈ హెయిర్ బ్యాండ్. సో ఒకే ఒక హెయిర్ బ్యాండ్ అయినా సరే ప్యాకింగ్ వైజ్ నాకు కంప్లీట్గా ఇందులో నీట్గా ప్యాక్ చేసి అసలు ఎటు క్వాలిటీ కూడా ఏది మిస్ అవ్వకుండా చాలా బాగుంది. వైట్ తీసుకున్నాను నేను, అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అవుతుంది. అండ్ వైట్ అంటే మల్టీ షేడ్ వస్తుంది అనమాట, పింకీ షేడ్ వస్తుంది. సో వైట్ అండ్ పింక్ షేడ్ వస్తుంది అనమాట. సో అన్ని డ్రెస్సెస్ మీదకి ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. రిషికి ఏంటి అంటే ఇప్పుడు హెయిర్ లేదు కాబట్టి ఎక్కువ నేను లైక్ హెయిర్ని హైలైట్ చేయాలి కాబట్టి హెయిర్ ఉంటే మనం ఏం పెట్టకపోయినా బాగుంటుంది. సో కొంచెం ఇలా పెడితే ఆ బో అనేది ఇప్పుడు ఉంచుకుంటుంది తను పెట్టినా సరే. సో చాలా బాగుంది ఇది. సో అందుకు ఇది ఒకటి ప్రిఫర్ చేశాను. వైట్ అయితే అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది మోస్ట్లీ. సో ఈ హెయిర్ బ్యాండ్ ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఈ బాక్స్లో కూడా హెయిర్ బ్యాండే వచ్చింది. సో ఇది ఇంకో హెయిర్ బ్యాండ్. చెప్పాను కదా ఎక్కువ హెయిర్ యాక్సెసరీస్ ఎక్కువ ప్రిఫర్ చేశాను. సో ఇది చాలా రేర్ కలర్, మనకి దొరకదు ఇలాంటి పేస్టల్ కలర్స్ అనమాట ఇవన్నీ. సో మనకి ఆన్లైన్ షాప్లోనే ఎక్కువ దొరుకుతాయి, అండ్ మోస్ట్లీ బయట దొరకొచ్చేమో నేను అంత వెతికే ఆ పనిలో లేను. ఆన్లైన్లో ఈజీ ఉంటుంది కాబట్టి తెప్పించేశాను. సో ఇలాంటి రిషి ఫ్రాక్ ఉంది అండ్ వేరే ఇలాంటి కలర్స్ ఉన్నాయన్నమాట. సో లైట్ షేడ్స్లో ఎక్కడ దొరకట్లేదు, అందుకే ఇది ఒకటి తెప్పించాను. ఆరెంజ్ లైట్ పీచ్ కలర్ అనమాట ఇది. పీచ్ కలర్ హెయిర్ బ్యాండ్ అన్నిటికీ సెట్ అయిపోతుంది మోస్ట్లీ, పింక్, పీచ్, ఆరెంజ్. సో అలా ఇది ఒక హెయిర్ బ్యాండ్ చాలా క్యూట్గా ఉంటుంది, ఇది పెట్టుకుంటే చూడండి బాగుంది. అండ్ తనకి గుచ్చుకునేలా కూడా లేదు, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట హెయిర్స్కి. ఇప్పుడు రిషి 3.5 years కాబట్టి కొంచెం హార్డే ఉంటుంది. లైక్ సాఫ్ట్ హెడ్ బ్యాండ్స్ ఉంటాయి చూసారా, మరీ చిన్నపిల్లలకైతే అవి ప్రిఫర్ చేయండి. ఒక 3 years అబౌవ్ 2 years అబౌవ్ వాళ్ళు ఉంచుకున్నట్టయితే, ఇరిటేటింగ్గా లేనట్టయితే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. సో రిషి ఇష్టపడుతుంది కాబట్టి సో నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇవి కూడా అంత లైక్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి, తనకి జెంటిల్గా ఉంటాయి. సో ఇదొకటి. అండ్ వన్ మోర్, ఇది కూడా ఇంకొక బాక్స్లో ఒకే ఒకటి వచ్చింది. సో చెప్పాను కదా ప్యాకేజింగ్ వైజ్ చాలా బాగుంది. సో ఇది మొత్తం బ్లాక్ మీద మల్టీ కలర్ బో టైప్లో వచ్చింది. మనం ఎంత తీసుకోవడమే కాదు, మనం సేఫ్గా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయన్నమాట ఇలాంటివి. సో ఎంత మనీ కాస్ట్ పెట్టి తీసుకొని ఒకేసారి పెట్టుకొని వేస్ట్ అయిపోతాయి కదా. సో మనం ఎంత నీట్గా స్టోర్ చేసి పెట్టుకుంటే అన్నీ ఎక్కువ డేస్ వస్తాయి. సో ఎస్ ఇదొకటి. ఇది కూడా చాలా మల్టీ కలర్, మొత్తం అన్ని డ్రెస్సెస్ మీదకి పెట్టేయచ్చు ఇది కావాలి అంటే. సో ఇదొకటి. టోటల్ 3 హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను నేను. వైట్, ఈ బ్లాక్ మీద మల్టీ కలర్, అండ్ ఇదొక పీచ్ కలర్. సో ఇది. సో ఇప్పుడైతే క్లోతింగ్లోకి వెళ్ళిపోదాం. క్లోతింగ్లో ఈసారి ఇప్పుడు వింటర్ కాబట్టి రిషికి జర్కిన్ ఉంది, బట్ ఈ టైప్ లేదనమాట. పులోవర్స్ ఉన్నాయి బట్ ఈ టైప్ లేదు. సో
ఇదేంటి అంటే ఇక్కడ జిప్ సెంటర్లో ఇలా జిప్తో వస్తుంది అండ్ విత్ క్యాప్ కూడా వచ్చిందన్నమాట. ఇది మోస్ట్లీ జిప్తో ఉన్నవి తక్కువ ఉన్నాయి కలెక్షన్. సో నేను చూసాను, బట్ లోపల క్వాలిటీ ఎవ్రీథింగ్ నాకు కొంచెం పర్ఫెక్ట్ అనిపించింది, అందుకే తీసుకున్నాను ఇది. అండ్ బ్లూ కలర్ దాని మీద బటర్ఫ్లైలా వచ్చింది అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. సో స్వెట్ షర్ట్ ఇది. అండ్ ఇక్కడ ఓపెన్గా ఇలా కాకుండా ఇలా ఎలాస్టిక్ టైప్లో వస్తే ఇక్కడ పట్టినట్టు ఉంటుంది అండ్ చలి కూడా వేయదు. అది కూడా ప్రతి ఒక్కటి చూసి తీసుకున్నాం అన్నమాట. 2 sides ఫుల్ లెంత్ స్లీవ్స్ అండ్ విత్ క్యాప్ వచ్చింది అండ్ మిడిల్లో ఓపెనబుల్ అన్నమాట, జిప్ ఓపెనబుల్. సో ఇది అండ్ లోపల ఇలా వచ్చింది. మెయిన్ క్యాప్కి ఇలా ఫర్ ఇవ్వడం చాలా బాగుంది. బట్ ఇంకొకటి ఏంటి అంటే కంప్లీట్గా ఇలా మొత్తం వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇది మొత్తం ఇంకా వేడిగా ఉండేది. బట్ ఓకే, తనకి ఏదైనా టీషర్ట్ మీద వేసుకున్నా లేదు అంటే నార్మల్గా చలికి అయితే కాస్తుంది. సో ఎస్, ఇక్కడ మాకు చాలా చలి ఉంటుంది అండ్ కింద కూడా ఇలా కొంచెం ఎలాస్టిక్ టైప్లో వచ్చిందనమాట. సో ఇవి అండ్ ప్యాకేజింగ్ ఇందులో వచ్చింది. ఇవన్నీ ఉంచుతాను అనమాట, దేనికైనా యూజ్ అవుతాయి అనేసి జిప్లాక్ కవర్స్. సో అండ్ వన్ మోర్ ఈజ్ బాటమ్స్ తీసుకున్నాను ఈసారి, ప్యాంట్స్. మోస్ట్లీ అన్నీ బేబీ హగ్ నుంచి అనుకుంటా, నేను బ్రాండ్ అయితే చూడలేదు. బట్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినప్పుడు చూసుకున్నాను, అన్నీ బేబీ హగ్ నుంచే ఉన్నాయి. బేబీ హగ్ బాగుంటుంది, క్వాలిటీ చాలా డేస్ ఉంటుంది. 2 years అయినా, నేను 2 years ముందు తీసుకున్న నైట్ డ్రెస్సెస్ కూడా అంటే 1 size ఎక్స్ట్రా తీసుకుంటాను. సో ఆ 2 years నుంచి ఇప్పటికీ కూడా నేను రిషికి యూజ్ చేస్తున్నాను. కలర్ షేడ్ అవ్వలేదు, ఏమీ కాలేదు. సో అందుకు ప్రిఫర్ చేస్తాను అనమాట ఇది తీసుకోవడం. సో ఇది ఒక ప్యాంట్, ఇది మల్టీ కలర్, అన్ని టీషర్ట్స్ మీదకి వేసేయచ్చు. సో మెయిన్గా తన స్కూల్ డ్రెస్ ఏంటి అంటే తనకి టీషర్ట్స్ మాత్రమే ఇచ్చారు, బాటమ్స్ మనకి ఇష్టమైనవి వేయచ్చు. సో బాటమ్స్ అన్ని టీషర్ట్స్ మీదకి, లైక్ తనకి ఇచ్చిన టీషర్ట్స్ మీదకి అండ్ బయటకు వెళ్ళినప్పుడు దేనికైనా యూజ్ అవుతుంది అనేసి ఇలా మల్టీ కలర్ తీసుకున్నాం. మల్టీ కలర్ అంటే కొంచెం అన్ని టీషర్ట్స్ మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది అనమాట ఈ ప్యాంటు. సో అండ్ ఈ క్లాత్ ఏంటి అంటే చాలా 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 బాగుంది. లైక్ ఈ క్లాత్ ఏంటి అంటే చాలా సాఫ్ట్, స్వెటర్కి వస్తుంది కదా క్వాలిటీ, ఆ క్వాలిటీ ఉంది, చాలా బాగుంది క్వాలిటీ. యాజ్ యూజువల్గా నేను 1 size ఎక్స్ట్రానే తీసుకుంటాను ఎప్పుడు. సో 3 to 4 years ఇప్పుడు తను, సో 4 to 5 years తీసుకున్నాను. బట్ సరిపోతుంది తనకి ఆల్మోస్ట్, లైక్ ఇంత ఎక్స్ట్రా అవుతుందేమో అంతే, నో ప్రాబ్లం అది. సో ఎలాస్టిక్ వచ్చింది ఇక్కడ, చాలా చాలా మంచి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. సో ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో మనం చూసి తీసుకోవాలి అంతే. మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం ఒకటే ప్యాటర్న్ వచ్చిందనమాట. అండ్ లోపల చాలా సాఫ్ట్ మెటీరియల్, మనకు స్వెటర్కి ఎలా వస్తుంది సో అలా అనమాట. నేను అనుకున్నాను లైక్ 2 sides కూడా యూజ్ చేయొచ్చేమో అనుకున్నాను, బట్ ఇది కనిపిస్తుంది స్టిచ్చింగ్, ఇది అవాయిడ్ చేస్తే కనుక 2 sides కూడా మనం వేసేయచ్చు. బట్ 1 side లైక్ స్టిచెస్ అన్నీ కనిపిస్తాయి అంతే. సో ఇదొక ప్యాంట్. అండ్ ఇంకొకటి కూడా ప్యాంట్సే. సో ఇవి సెట్ ఆఫ్ 3 pants, చెప్పాను కదా బాటమ్స్ ఈసారి తీసుకున్నాను అనమాట. సెట్ ఆఫ్ 3 pants ఇవి. సో ఈ 3 కలర్స్ తీసుకున్నాను నేను. ఇది స్కై బ్లూ డాట్స్ వచ్చింది ప్రింట్, అండ్ ఇది పీచ్ కలర్, పింక్ ఆర్ బేబీ పింక్ కలర్, ఇది పీచ్ కలర్, బేబీ పింక్, స్కై బ్లూ అండ్ పీచ్ కలర్. సో ఇది కూడా అలా సేమ్ 3 ఒకేలా వచ్చాయి అనమాట. ఫ్రంట్ ఇలా బో వచ్చింది చిన్నది అండ్ ఎలాస్టిక్. ఇది కూడా బేబీ హగ్ బ్రాండ్ నుంచే. సో ఇవి సెట్ ఆఫ్ 3 pants కాంబోలో వచ్చాయన్నమాట. బాగుంది క్వాలిటీ, ఎవ్రీథింగ్ బాగుంది. మెయిన్గా ఈ కలర్ కోసం తీసుకున్నాను, ఈ కలర్ చాలా బాగుంది చూడడానికి. బట్ లైట్ కలర్స్
పేస్టల్ కలర్స్ ఇవన్నీ కూడా. పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి, క్లాస్గా ఉంటాయి అన్నమాట. సో అండ్ ఇవి సెట్ ఆఫ్ 3 టీషర్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. నేను ఈ ప్యాటర్న్ చూస్ చేసుకున్నాను, రీజన్ కూడా చెప్తాను ఎందుకు చూస్ చేసుకున్నాను. సో ఇలా సెట్ ఆఫ్ 3 వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి గ్రే కలర్, మొత్తం గ్రే కలర్ టీషర్ట్ అనమాట. జస్ట్ చిన్న ప్రింట్ వచ్చింది, ఫుల్ స్లీవ్స్. సో ఎక్కువ ఫుల్ స్లీవ్సే ఎక్కువ వేయడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. అండ్ స్కూల్కి అది వెళ్ళినప్పుడు కూడా సమ్టైమ్స్ వేయొచ్చు, బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఫుల్ స్లీవ్స్ అయితే, హాఫ్ స్లీవ్స్ అంత తనకి అంటే సెట్ అవుతాయి, బట్ ఎక్కువ ఫుల్ స్లీవ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బట్ మా ఊరు అది వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుతుంది. బట్ ఓకే, ప్రజెంట్ ఇప్పటికి తీసుకున్నాను. ఇది ఒకటి వచ్చింది. అండ్ ఇంకొకటి ఇది పీచ్ కలర్, ఓ మై డియర్, పీచ్ కలర్ టీషర్ట్. ఇది కూడా సెట్ ఆఫ్ 3 కాబట్టి సేమ్ ఒకటే ప్యాటర్న్, లైక్ ఫుల్ స్లీవ్స్, ఫుల్ అండ్ స్లీవ్స్, కాలర్ ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ బటన్ మనకి ఇది కూడా బేబీ హగ్ బ్రాండ్ నుంచే. సో ఇది, అండ్ ఇది నాకు ఫేవరెట్. అండ్ చెప్పాను కదా సెట్ ఆఫ్ 3 ఎందుకు తీసుకున్నాను అంటే, ఇది క్రిస్మస్కి వేద్దామని తీసుకున్నాను. వాళ్ళ స్కూల్లో ఏమైనా సెలబ్రేషన్స్ చేస్తే బాగుంటుంది కదా వేయడానికి. సో ఎక్కువ ఫ్రాక్స్ ప్రిఫర్ చేయలేదు, బికాస్ హెయిర్ తనకి లేదు కదా. సో ఇలాంటి ప్యాంట్ షర్ట్సే బాగుంటాయి అనేసి ఎక్కువ ఈ టైప్ తీసుకున్నాను అనమాట. లైక్ స్నో ఫ్లేక్స్ వచ్చాయన్నమాట ఇక్కడ, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్, చాలా బాగుంది టీషర్ట్. ఫుల్ స్లీవ్స్ సేమ్, అండ్ బ్యాక్ సైడ్ ప్రింట్, సేమ్ ప్రింట్ అదే వచ్చింది. సో ఇప్పుడు నేను తీసుకున్నవైతే ఇవన్నీ. అండ్ మీలో వీటిలో ఏమి నచ్చాయి అనేది చెప్పండి. సో చాలామందికి ఇంట్రెస్టెడే ఉంటారు, ఎందుకంటే పేరెంట్స్ చూస్తారు కాబట్టి వాళ్ళ కిడ్స్కి తీసుకోవాలి అనేసి. సో అందుకోసం లాస్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ వీడియో చేశాను అనమాట. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, అండ్ లైక్ చేయండి వీడియోని. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో బాయ్ బాయ్, టేక్ కేర్.